ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు సమస్త సాధకులకు సులభంగా ఉండడం కోసం, లోక కళ్యాణం కోసం గహనమైనటువంటి వేదాంత తత్వాన్ని ఒక ప్రకరణ గ్రంథంగా సులభంగా చెప్పడానికి వివేక చూడామణి రచించారు. ఇందులో మనం ఇదివరకు ఆవరణ విక్షేపాలను గురించి తెలుసుకున్నాం. ఆ ఆవరణ విక్షేపాలను గురించే మరికొంత చెబుతూ, ఈ ఆవరణం వల్ల కలిగేటువంటి విక్షేపం మోహం అని, ఆ మోహం అనేది సముద్రంలో ఉండేటువంటి మొసలు లాంటిది. ఎప్పుడైతే ఈ సముద్రంలో అపారమైనటువంటి సంసారంలో అది విషపూరితమైనటువంటి జలనిధి సంసారంలో నిమజ్జన్ మునిగిపోతాడో, ఉన్మజ్జన్ తేల్తా ఉంటాడో, అయం భ్రమతి అతడు తిరుగుతూ ఉంటాడు, మునుగుతూ లేస్తా. ఎవరికైతే విక్షేపం ఉంటుందో వాళ్ళకి అని చెబుతూ, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, ఆ విక్షేపం ఎలా ఉంటుంది అనేది చెబుతూ, భానుప్రభా సంజనిత అభ్రపంక్తి. భానుప్రభా సంజనితాభ్రపంక్తి. భానుప్రభా సంజనిత భానుప్రభా సంజనిత అభ్రపంక్తి. అభ్రపంక్తి. భానుం తిరోధాయ భానుం తిరోధాయ విజృంభతే యథా. విజృంభతే యథా. ఆత్మోదితాహంకృతి. ఆత్మోదితాహం కృతి. ఆత్మోదిత అహంకృతి. ఆత్మోదిత అహం కృతి. ఆత్మతత్వం ఆత్మతత్వం తథా తిరోధాయ తథా తిరోధాయ విజృంభతే స్వయం. విజృంభతే స్వయం. యథా తథా, ఏ విధంగా అయితే, తథా ఆ విధంగా. ఏదో ఒక విధానం చెబుతూ ఉన్నాడు అంటే, యథా తథా అనేది ఉపమానం చెప్పడానికి వాడుతూ ఉన్నాడని అర్థం. ఏం ఉపమానం చెప్తున్నాడు అనంటే, భానుప్రభా సంజనిత అభ్రపంక్తి, భాను సూర్యుని యొక్క ప్రభా కాంతి చేత సంజనిత పుట్టినటువంటి అభ్రపంక్తి మేఘ సముదాయము ఏం చేస్తుంది?
భానుం తిరోధాయ విజృంభతే. సూర్యుణ్ణి తిరోధాయ కప్పివేసి విజృంభతే విజృంభిస్తూ ఉన్నాయి. మేఘాలు ఏర్పడడానికి సూర్యుడే కారణం. అలా సూర్యుని కారణం చేత ఏర్పడినటువంటి మేఘాలు సూర్యుణ్ణే అడ్డగిస్తాయి. అడ్డగించి కాసేపు సూర్యుడు కనిపించకుండా చేస్తాయి, విజృంభిస్తాయి. తథా ఏ విధంగా అయితే సూర్యుని వల్ల పుట్టినటువంటి మేఘాలు సూర్యుణ్ణి కనిపించకుండా కప్పివేసి విజృంభిస్తాయో, తదా అదే ప్రకారం ఆత్మ ఉదిత అహంకృతి, ఆత్మయందు ఉదిత పుట్టినటువంటి అహంకృతి, అహంకారము, ఆత్మలో పుట్టినటువంటి అహంకారం ఏం చేస్తుంది? ఆత్మతత్వం తిరోధాయ, ఆత్మ యొక్క తత్వాన్ని కప్పివేసి విజృంభతే, స్వయంగా విజృంభిస్తుంది. అంటే అర్థం ఏమిటి? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అహంకారం ఆవరణానికి కారణమవుతూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆవరణం ఏమిటి? అహంకారం. బుద్ధి తాను ఆత్మస్వరూపాన్నని దృఢంగా నిశ్చయించుకోగలదు. ఎప్పుడైనా నిశ్చయించుకోవాల్సింది బుద్ధే కదా. నీవు ఆత్మస్వరూపం అని ఎవరు నిశ్చయించుకోవాలి? నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను జీవుణ్ణి కాదు అని నిశ్చయించుకోవాల్సింది బుద్ధే. ఈ బుద్ధికి ప్రత్యేగాత్మ స్వరూపుడైనటువంటి జీవునికి మధ్యలో ఒక ఆవరణం ఏర్పడింది. ఆ ఆవరణం ఏమిటి అంటే అహంకారం. అహంకారం అనేటువంటి ఆవరణం ఏర్పడింది. ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అహంకారం మళ్ళీ ఆ ప్రత్యేగాత్మ నుంచి వచ్చింది. ఉన్నది పరబ్రహ్మం ఒకటే, అది నేను అనేకమవుతానని సంకల్పించింది. ఆ సంకల్పంలో త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి పుట్టింది. ఆ మూల ప్రకృతి నుంచి సూక్ష్మ పంచభూతాలు పుట్టాయి. ఆ సూక్ష్మ పంచభూతాల యొక్క సాత్వికాంశాల వల్ల అంతఃకరణము, రాజసాంశాల వల్ల ప్రాణము ఏర్పడ్డాయి. కాబట్టి ఈ అంతఃకరణం ఏర్పడడానికి మూలమేమిటి? పరమాత్మే మూలం. ఈ అంతఃకరణంలోనే బుద్ధి ఉన్నది, అహంకారం ఉన్నది. సంకల్ప వికల్పాలు చేసేటువంటి మనస్సు, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, ధారణాత్మకమైనటువంటి చిత్తము, కర్తృత్వ భోక్తృత్వాలను వహించేటువంటి అహంకారము 4 ఉన్నాయి. ఈ బుద్ధికి ప్రత్యేగాత్మకు మధ్యలో ఉన్నటువంటి ఈ అహంకారం ఆవరణంగా ఏర్పడింది. ఆవరణంగా ఏర్పడి ఈ బుద్ధికి ఆత్మను కనిపించకుండా చేస్తూ ఉంది. బుద్ధికి ఆత్మను కనిపించకుండా చేస్తూ ఉంది. ఎప్పుడైతే అది కనిపించకుండా చేసిందో అప్పుడు బుద్ధి ఏమనుకుంటుంది? అటువైపు చూడడం లేదు, అటువైపు ఏమీ లేదు, అటువైపు ఏమీ లేదు, అంతా ఇటువైపే ఉంది అని అనుకుంటుంది. మన ఇంట్లో మన ఇంట్లో ఒక గోడ ఉంది. ఆ గోడకు ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ ఎప్పుడు మూసేసి ఉన్నారు.
ఎప్పుడైనా కిటికీ తీద్దామంటే కూడా ఆ పక్కే ఉంది చెత్త, ఆ పక్కే ఉంది చెత్త, అంతా ఈ పక్కనే ఉంది అని చెప్పేవాళ్ళు. ఆ కిటికీ నుంచి ఇట్లా వస్తే రూము, ఆ రూమ్ లో రకరకాలైనటువంటి ఫర్నిచరు, మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు. ఆ రూమ్ లో నుంచి కొంచెం ముందుకు వస్తే హాలు, ఆ హాల్లో సోఫాలు, టీవీలు, ఆనందించడానికి కావాల్సినటువంటి సౌండ్ సిస్టమ్స్, భోజనశాల, ఆనందం. అక్కడి నుంచి బయట వచ్చినాం అనుకో, విశాలమైనటువంటి ప్రపంచం. అబ్బా ఇది కదా అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ కిటికీ తీస్తే వెనకాల నీకు అద్భుతమైనటువంటి వింతలు, విశేషాలు కాదు గాని, కిటికీ తీస్తే వెనకాల 7 కొండలు కనిపిస్తాయి. స్వామి కనిపిస్తాడు. స్వామి శంఖ చక్రాల నామాలు కనిపిస్తాయి. ఇదిగో ఆ స్వామి లేకపోతే, 7 కొండలు లేకపోతే ఈ ఇల్లు కట్టేది లేదు, దీంట్లో నువ్వు ఉండేది లేదు, ఇక్కడికి వచ్చేది లేదు. ఇక్కడికి అందరూ రావడానికి, ఇక్కడ ఉండడానికి కారణం ఆయనే. అయితే ఆ కారణాన్ని నీకు కనిపించకుండా ఏం చేస్తుందంటే, ఈ కిటికీ తలుపు ఎప్పుడు మూసేసి ఉండాలి. ఒక్కసారి దాన్ని తీసి అటువైపు చూసినావా, మళ్ళీ మెల్లమెల్లగా ఇటువైపు వెళ్ళడం తగ్గిపోతుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఆత్మ ఉదిత అహంకృతి ఆత్మతత్వం తిరోధాయ స్వయం విజృంభతే. దానివల్ల పుట్టినటువంటి ఆ అహంకారం దాన్నే కప్పివేసి కనిపించకుండా చేస్తూ ఉంది. నిప్పు వల్ల పుట్టినటువంటి నివురు నిప్పును కప్పివేసి నిప్పును లేనట్టు భ్రమింపజేస్తూ ఉంది. నిప్పుంది, దాని మీదనే బూడిద ఏర్పడుతుంది. మనం ఏమనుకుంటున్నాం? నిప్పు లేదని అనుకుంటున్నాం. ఉంటే మండాలి కదా, ఉంటే నాకు కనిపించాలి కదా అంటావు. ఆవరణం ఏర్పడింది బాబు, ఆ నివురు అనేటువంటి ఆవరణం ఏర్పడింది. ఈ బూడిద ఏర్పడడానికి కారణం ఏమిటి? నిప్పే కారణం. ఆ బూడిదే దాన్ని కప్పింది. ఆ నిప్పు వల్ల ఏర్పడినటువంటి బూడిద ఆ నిప్పునే కప్పి దాని యొక్క ప్రకాశాన్ని, దాని యొక్క ఉష్ణత్వాన్ని మనకు తెలియకుండా చేస్తూ ఉన్నది. అటు స్వయం ప్రకాశమానమైనటువంటి సమస్త జగత్తుకు ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మమునందు సంకల్పవశాత్తు ఏర్పడినటువంటి మూల ప్రకృతి నుంచి జనించినటువంటి అహంకారము ఏం చెప్తుంది? అది ఎంతసేపు ఏమనాలి అహంకారం? నేను పరబ్రహ్మాన్ని, నేను నిర్వికల్పుణ్ణి, నేను నిరామయుణ్ణి, నేను నిరంజనుణ్ణి, నేను నిత్యుణ్ణి, నేను అవ్యయుణ్ణి, నేను శాశ్వతుణ్ణి అని చెప్పి అనాలి. అది కదా అనాలి. కానీ అదేమంటుంది? నేను మురళిని, నేను సాంస్క్రిట్ లెక్చరర్ని, నేను ఫలానా వాళ్ళ బిడ్డను, నేను ఫలానా డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టాను అని శరీరం యొక్క డీటెయిల్స్ చెప్తూ ఉంది. నువ్వెవరంటే నేను ఈ చొక్కాని కాదు చెప్పాల్సింది, చొక్కా వేసుకున్న నువ్వు గురించి నువ్వు చెప్పాలి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే నేను అరవింద కాటన్ నుంచి తయారైనటువంటి చొక్కాని, అది కాదు కదా నువ్వు చెప్పాల్సింది. ఈ చొక్కాని ఎప్పుడు కుట్టారు, ఎవరు డిజైన్ చేశాడు, టైలర్ ఎవడు, ఎక్కడ ఐరన్ చేశారు, ఎవరు ఉతికారు, ఇదా నువ్వు చెప్పాల్సింది. దాన్ని తొడుక్కోనుంటే నువ్వు నీ గురించి చెప్పాలి, అంతే కదా. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు వేసుకున్నటువంటి సూట్ గురించి, వేసుకున్నటువంటి బూట్ గురించి చెప్పమని కాదు.
నువ్వు పెట్టుకున్నటువంటి అద్దాల గురించి, నేను వేసుకున్నటువంటి దండల గురించి కాదు. వాటిని ధరించిన నువ్వు నీ గురించి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటిని ధరించిన నా గురించి నేను మర్చిపోయినా. నేను ధరించిన వస్తువుల గురించే చెప్తాను. మై నేమ్ ఈస్ మురళి. దేనికి మురళి? దేనికి పెట్టిన పేరు రాది? నీకు పెట్టిన పేరా, నీ శరీరానికి పెట్టిన పేరా? నీ ఆకారానికి ఆ పేరు పెట్టారు. నీ చొక్కా డిజైన్ చెప్తున్నావు, దాని పేరు ఇది నెహ్రూ నెక్ డిజైన్ అని ఏదో చెప్తావు. అది కాదు నువ్వు చెప్పాల్సింది. వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఇది చినిగిపోయేటువంటి చొక్కా. చినిగిపోయేటువంటి చొక్కాను తీసి పడేసి కొత్త చొక్కా వేసుకుంటావు. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో చొక్కా గురించి చెప్తావు, మళ్ళీ ఇంకో చొక్కా గురించి చెప్తావు, మళ్ళీ ఇంకో చొక్కా గురించి చెప్తా అంటావు. ఒరే నైనా, నువ్వు వేసుకున్న డ్రెస్ గురించి కాదురా నువ్వు చెప్పాల్సింది, నీ గురించి నువ్వు చెప్పాలి. నా గురించి నేనే చెప్తాను. నా గురించి ఇదే కదా కనిపిస్తుంది పైన. ఏది కనిపిస్తుందో అది నశించిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తాడు అమాయకుడైనటువంటి వాడు? సూర్యుడు లేడు అంటాడు. ఏమిరా సూర్యుడు లేడు అంటున్నావు? కనిపించాలి కదా ఉంటే. అరే మేఘం అడ్డంగా ఉందిరా బాబు, అవన్నీ నాకు చెప్పొద్దు. నీకు కనిపిస్తున్నాడా? నాకు కనిపిస్తున్నాడా? లేదు. ఒరే ఆ మేఘం ఏర్పడింది ఆ సూర్యుని వల్లరా? ఆహా, నాకు సంబంధం లేదు. పోనీ మబ్బు అయితే ఉంది, మబ్బు అయితే అడ్డంగా వచ్చింది, కానీ చీకటి పడిపోలేదు కదా. దాన్నైనా గుర్తిస్తున్నావా? ఆహా, గుర్తించు. ఎందుకని? అజ్ఞానం అనేది అంత తీవ్రమైనటువంటిది, అంత బలమైనటువంటిది అజ్ఞానం. ఎప్పుడు జ్ఞానం కంటే అజ్ఞానానికి బలం ఎక్కువ. ఎందుకు అంటే అజ్ఞానానికి విస్తృతి ఎక్కువ. ఎందుకు ప్రపంచాన్ని పట్ల ఎంత ఆకర్షణీయంగా ఉంటాడు మానవుడు అంటే, దీని 5 ఇంద్రియాలు కలిపి ఆకర్షిస్తాయి. భగవంతుని పట్ల ఎందుకు ఆకర్షణ ఉండదు అంటే, అక్కడ ఒకే ఇంద్రియం పోరాటం చేయాలి. అక్కడ బుద్ధి ఒకటే పోరాటం చేయాలి. దాంట్లో కూడా మళ్ళీ మనసు ఒక వికల్పాన్ని కలుగజేస్తుంది, అహంకారం ఒక వికల్పాన్ని కలుగజేస్తుంది. అక్కడ బుద్ధి ఒకటే పోరాటం చేయాలి. అందుకని జ్ఞానం కోసం ఎప్పుడు ప్రాకులాడేది బుద్ధి ఒకటే. మనస్సు గాని, అహంకారం గాని, చిత్తం గాని, సరే చిత్తం వదిలేయండి, దాంట్లో ఏమేస్తే అది జాగ్రత్త దాచిపెట్టుకొని ఉంటుంది. అందువల్ల మనస్సు గాని, అహంకారం గాని ఈ రెండు ఏం చేస్తాయంటే అజ్ఞానం వైపు తీసుకెళ్తే దానికి అప్పటికప్పుడు దానికి ఆనందం కావాలి అంతే. కొంచెం కూడా కష్టపడకూడదు. ఇప్పటికేదో ఆనందం. ఇప్పటికి ఆనందం కావాలంటే ఇప్పటికిప్పుడు నాకు ఇదిగో ఈ వస్తువులో ఆనందం ఉంది, అందుకని దాని వైపుకి వెళ్తారు. ఏం చెప్తుంది నాయనా? అంతే ఆనందం అంతే సులభంగా లోపల కూడా ఉందిరా అంటే ఆ కిటికీ తీయద్దు. ఎందుకు? తెరిచి ఉండే కిటికీలు ఉంటాయి కదా, వాటిలో నుంచి చూడు. ఈ రూమ్ లో నుంచి హాల్లోకి రా, అక్కడ తెరిచి ఉండే కిటికీ ఉంది కదా. ఎప్పటి వరకు జరుగుతుంది చెప్పు ఇది? నువ్వు మిగతా కిటికీలన్నీ మూసేసి, మిగతా తలుపులన్నీ మూసేసి, నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదురా బాబు, ఇదే ఓపెన్ కావాలి అని అంటేనే తీస్తావు. అదే ఉపరతి, అష్టాంగ యోగంలో ఉండేటువంటి ఉపరతి అది. మిగతావన్నింటినీ క్లోజ్ చేసి దీని మీదకే మనసు తీసుకురావడాన్ని ఉపరతి అంటారు. అందువల్ల ఏ విధంగా అయితే నిప్పు మీద పుట్టినటువంటి నివురు నిప్పును కప్పివేస్తుందో,
ఏ విధంగా అయితే సూర్యుని వల్ల పుట్టినటువంటి మేఘం సూర్యుని కప్పివేస్తుందో ఆ విధంగాని ఆత్మయందు జన్మించినటువంటి అహంకారము ఆత్మతత్వాన్ని కనిపించకుండా చేసి విజృంభిస్తుంది. రైట్. కాబట్టి ఏం చేయాలా? అహంకార పరంబంధ. అహంకారమే పెద్ద బంధీకాన. ఈ బంధానికి కారణం అహంకారమే అవుతున్నది. అహంకారో మహారిపు. అహంకారమే శత్రువు నీకు. సయేవ పరమాత్మానం నిత్యశః ఆవృణోతి వై. అది పరమాత్మను నిరంతరం ఆవరించి ఉంటుంది. కాబట్టి నీకు శత్రువులు బయట లేరు. నిన్ను దూరం చేసినటువంటి వాళ్ళు, నీ తండ్రికి దూరం చేసినటువంటి వాళ్ళు, నీ తల్లి ఒడిలో నుంచి నిన్ను దూరం చేసినటువంటి వాళ్ళు బయట లేరు, లోపలే ఉన్నారు. చాలా మంది లేరు, ఒకడే ఉన్నాడు. వాడు అహంకారం. వాని చేతిలో నీ జుట్టుంది. వాడు నిన్ను ఆడిస్తూ ఉన్నాడు సూత్రధారుడులాగా. తోలు బొమ్మలాటలో సూత్రధారుడు వేళ్లకు దారాలు కట్టుకొని ఆడిస్తూ ఉంటాడే, ఇలా ఇలా ఇలా. అలా అహంకారం ఏం చేస్తుందంటే ప్రతి ఇంద్రియానికి ఒక దారం కట్టుకున్నది. 10 ఇంద్రియాలకు 10 దారాలు కట్టుకొని ఆడిస్తా ఉంది. కాబట్టి మొత్తం జీవితం అంతా ఏమిటి? ఇంద్రియాల యొక్క విజృంభణే జీవితం. ఆ ఇంద్రియాలు ఎట్లా పనిచేస్తాయి? ఎవడో ఒకడు ఆడిస్తే పనిచేస్తాయి. ఆ పప్పెట్ ఎవరు? ఆ సూత్రధారుడు ఎవరు? అహంకారం. వాడికి చెప్పిన పని ఏమిటి? వాడు చేస్తున్నది ఏమిటి? ఒరే నాయనా, నువ్వు ఎంత ఆడిస్తాండవు సరే, ఈ స్క్రీన్ మీద ఈ బొమ్మ ఆడుతూ ఉన్నట్టు కనిపించాలంటే వెనకాల దీపం ఉండాలిరా, దాన్ని మర్చిపోతాండవు నువ్వు. స్క్రీన్ మీద బొమ్మ నీకు కనిపించాలంటే ఈ రీల్కు వెనకాల దీపం వెలుగుతూ ఉండాలి. రీల్ తిరుగుతూ ఉంటుంది, రీల్లో బొమ్మ ఉంటుంది. ఈ రీల్ వెనకాల ఉండేటువంటి లైట్ వెలిగితే కదా ఈ బొమ్మలో నుంచి ఈ బొమ్మ వెళ్ళి స్క్రీన్ మీద పడ్డానికి. ఈ ప్రపంచమంతా ఇట్లా ఉండడానికి, ఈ సృష్టి అంతా ఇలా జరగడానికి నువ్వేమనుకుంటావు? ఈ బొమ్మల కారణం అనుకుంటావు, ఈ బొమ్మలు ఏడు ఉన్నాయి అనుకుంటావు. ఇవి కాదు, దీని వెనకాల ఒక దీపం వెలుగుతుంది, దాన్ని నువ్వు గమనించడం లేదు అని చెప్పి తరువాత కబలిత దిననాథే కబలిత దిననాథే దుర్దినే సాంద్రమేఘైః దుర్దినే సాంద్రమేఘైః వ్యథయతి హిమజంఝా యథయతి హిమజంఝా వాయురుగ్రో యథైతాన్ వాయురుగ్రో యథైతాన్ అవిరత తమసా అవిరత తమసా ఆత్మన్యావృతే మూఢబుద్ధిం ఆత్మన్యావృతే మూఢబుద్ధిం క్షపయతి బహుదుఃఖైః క్షపయతి బహుదుఃఖైః తీవ్రవిక్షేపశక్తిః. తీవ్రవిక్షేపశక్తిః భానుప్రభా సంజనిత అభ్రపంక్తి భానుం తిరోధాయ. ఇది ఆవరణం. సూర్యుని వల్ల పుట్టినటువంటి మేఘము సూర్యుడిని కప్పేసింది. ఇది ఆవరణ దోషం. అయిపోయింది. ఎప్పుడైతే కబలిత దిననాదో
ఈ మేఘం సాంద్ర మేఘై, దట్టమైనటువంటి మేఘాల చేత, దిననాథే కబళిత, దిననాథుడు సూర్యుడు కబళింపబడ్డాడు, అడ్డుకోబడ్డాడు. దాన్ని దుర్దినము అంటారు. మేఘావృతమైనటువంటి రోజును దుర్దినము అంటారు. యద్దినం తద్దినం నాస్తి తద్దినం దుర్దినం భవేత్ అని మాట ఉంది. ఏ రోజు సూర్యుడు కనిపించకుండా ఉంటాడో ఆ రోజును దుర్దినం అంటారు. అటువంటి దుర్దినం, మేఘావృతమైనటువంటి దుర్దినమున ఈ మేఘాలు ఎప్పుడైతే ఆక్రమించుకున్నాయో అంతటితో ఆగదది. ఆవరణం వరకే ఉంటే సరే, నీకు తెలియలేదు, అయిపోయింది. ఏమో బా, నాకు తెలియదు బా, అయిపోయిందని. ఎవరికి నష్టం లేదు ఆవరణం వరకు ఉంటే, ఎవరికి నష్టం లేదు. ఆ తర్వాత మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? హిమజంజ వాయుర్గురో యదా ఏతాన్ యథయతి. ఇప్పుడు గాలి మొదలవుతుంది. చల్లని గాలి, జంఝామారుతం, తీవ్రమైనటువంటి చల్లని గాలి. ఏతాన్ వ్యథయతి, అందరినీ, అంటే ఎవరికైతే సూర్యుడు కనిపించకుండా ఉండాడో వాళ్ళందరినీ ఇదేం చేస్తుంది? వ్యథయతి, బాధ పెడుతుంది. అంటే తుఫాన్ వచ్చేసింది అంతే, ఇంకేం లేదు. మేఘాలు వచ్చి కమ్ముకున్నాయి, తుఫాన్ వచ్చేసింది, పెద్ద గాలి వాన, అంత వ్యథయతి, బాధ పెడుతూ ఉంది. సంతోష పెట్టడం లేదు. వ్యథయతి. చూసారా, ఏ సూర్యుని ద్వారా అయితే మేఘం పుట్టిందో అదే మేఘం సూర్యుడిని ఆవరించింది. ఆవరించినటువంటిది ఊరికే ఉండలేదు. చల్లని గాలులు, తీవ్రమైనటువంటి జంఝామారుతం, అంటే వేగంగా వీచేటువంటి గాలులు, 120 కిలోమీటర్లు 130 కిలోమీటర్ల వేగంతో వస్తూ చెట్లను వేర్లతో సహా పెకలించుకొని పైకి వెళ్ళిపోతూ ఉంది. ఇండ్ల కప్పులు లేచిపోతూ ఉన్నాయి. ఎవడెవడు ఎక్కడ పోయి పడిపోతున్నాడో తెలియదు. గాలికి వాహనాలతో సహా కొట్టుకుపోతున్నాయి. నీళ్లలో అంతా కొట్టుకుపోతూ ఉంది. తీవ్ర విక్షేప శక్తి, దానివల్ల కలిగేటువంటి పరిణామం. ఈ పరిణామం అంతా కలగడానికి కారణం ఏమిటి? సాంద్ర మేఘై, సూర్యుడి వల్లనే అంతా వచ్చింది. సిద్ధాంతం ఏంటి? అధిక పీడన ప్రదేశం నుంచి వాయువులు అల్పపీడన ప్రదేశానికి ప్రయాణిస్తుంది. అంటే అక్కడ పీడనం ఎక్కువైంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ పీడనం కలగడానికి కారణం ఏమిటి? సూర్యుడు. సూర్యుని యొక్క వేడి. కాబట్టి దీంట్లో ఇదేమి మనుషుల్ని మభ్య పెట్టేటట్టేమి లేదు. వెరీ సైంటిఫిక్. తుఫాన్ సైంటిఫికే కదా, అంతే. కాబట్టి ఆవరణ శక్తి, విక్షేప శక్తి కూడా వెరీ సైంటిఫిక్. ఎప్పుడైతే ఈ విధంగా వ్యథయతి, బాధ పెడుతూ ఉందో అప్పుడు ఏమనుకుంటున్నాడు? ఇదంతా తనకు కలిగినటువంటి బాధ అని అనుకుంటూ ఉన్నాడు. అందుకని ఏం చెప్తున్నాడంటే, అవిరత
విరత అంటే విరమించుకున్నటువంటిది. అవిరత అంటే పోకుండా ఉండేటువంటి తమసా అజ్ఞానం చేత ఆత్మని ఆవృతే మూఢబుద్ధి. ఆత్మయందు ఆత్మయందు ఆవృతే కప్పుకొన్నది, ఆవరించింది. ఏది? మూఢబుద్ధిం క్షపయతి. ఆ తమస్సు ఆవరించుకొని మూఢబుద్ధిం, మూర్ఖుడైనటువంటి వాణ్ణి, క్షపయతి, బాధ పెడుతూ ఉంది. ఎలా? బహు దుఃఖై తీవ్ర విక్షేప శక్తి. తీవ్రమైనటువంటి విక్షేప శక్తి అనేటువంటి తమస్సు ఆవరించి ఆత్మని మూఢబుద్ధులైనటువంటి అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళను తీవ్రంగా బాధ పెడుతూ ఉన్నది. తీవ్రంగా బాధ పెడుతూ ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి? మేఘాలు అడ్డుకున్నాయి, తుఫాన్ వచ్చింది, జంఝామారుతం వీచింది. సూర్యునికి ఏమైనా హాని కలిగిందా? లేదు. సూర్యునికి ఏమీ జరగదు. అట్లాగే శరీరం వచ్చింది, దానికి బాల్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, రోగం వచ్చింది, ముసలితనం వచ్చింది. తుఫాన్ అంతా శరీరంలో ఉంది. దీనికి డ్యామేజ్ జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు అంటే జీవాత్మకు ఎలాంటి హాని జరగదు. ఇప్పుడు నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపం అనేటువంటి జ్ఞానం నీకు ఉంటే నీకు వీటన్నిటికీ నువ్వు సాక్షిగా ఉండిపోతావు. నీకు ఇవన్నీ బాధలు కావు. మూఢబుద్ధిం, మూర్ఖ బుద్ధి చేత. మూఢుడు అంటే అర్థం ఏంటి? వస్తువు యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి వాడు మూఢుడు. ఏమి తెలివిరా నీ తెలివి? నిప్పు కాలుతుందని కూడా తెలియదు మూఢుడు. నిప్పు కాలుతుందని తెలియదు. దాన్ని పట్టుకున్నా. పసిపిల్లవాడు, వాడికి తేలు కుడుతుందని తెలియదు, మూఢత్వం. వాడి ముందర తేలిపోతాంటే పట్టుకుంటాడు దాన్ని. ఆట బొమ్మ ఏముంటుంది. నువ్వు కూడా అంతే. నీ ముందర అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. నీ ఇంద్రియాల ద్వారా వాటిని పట్టుకుంటున్నావు. నీ ముందర ఒక స్త్రీ ఉంది. నువ్వేమనుకుంటున్నావు? ఆట బొమ్మ అనుకొని పట్టుకుంటున్నావు. విభీషణుడు చెప్తాడు రామాయణంలో రావణాసురునికి, సీత ఒక పెద్ద సర్పము, ఆమె చేతి వేళ్ళున్నాయే పంచాంగుళి పంచశిర అంట. 5 తలల సర్పం లాంటిది ఆవిడ. ఆమె చేతికుండేటువంటి 5 వేళ్ళు 5 తలలు లాంటివి. జాగ్రత్త అని అంటాడు. కానీ పసిపిల్లవాడి ముందర పాము బొమ్మ పెట్టినా పట్టుకుంటాడు, పామునే పెట్టినా పట్టుకుంటాడు, తేలును పెట్టినా, తేలు బొమ్మను పెట్టినా పట్టుకుంటాడు, తేలునే పెట్టినా పట్టుకుంటాడు. కారణం ఏమిటి అంటే వాడికి తెలియదు కాబట్టి. మూఢబుద్ధిం. ఇప్పుడు నీ ముందర కూడా ఏం చేస్తున్నాడు? అనేకమైనటువంటి విషయాలను పెడుతూ ఉన్నాడు. శబ్ద స్పర్శ రూప రస గంధాలను పెడుతున్నాడు. అవి కాటేస్తాయి. అవి కాటేస్తాయి అనేది నీకు తెలియదు. వాటిని కౌగులించుకుంటున్నావు.
తీరా కాటేసిన తర్వాత అయ్యో నన్ను కరిచింది అని అనుకుంటున్నావు. ఓని అయ్యో నన్ను కరిచింది అని అనుకున్నటువంటి వాడివి ఆపేస్తున్నావా? లేదు. ఒక అతనికి లడ్డూలంటే చాలా ఇష్టం. అతనికి ఒక రోజు అనుకోకుండా లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూలు పెట్టినటువంటి గంప దగ్గర కాపలా పెట్టారు. కాపలా ఉండేటువంటి అవకాశం కలిగింది. ఆ తయారు చేసిన ఆయన, బాబు నాకు కూడా తెలుసు ఇది చాలా కష్టమని, లడ్డూలు ముందర కూర్చొని తినకుండా ఉండాలంటే కష్టం అనే విషయం నాకు తెలుసు. నువ్వేమి అంత నిగ్రహించుకొని ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. నీకు కావాలంటే తిను, బయట నుంచి ఎవరు వచ్చి దాన్ని తీసుకోకుండా జాగ్రత్త పడు, అంతే చాలు. పిల్లలు వచ్చినారంటే తలా 4 తీసుకున్నారంటే ఫంక్షన్ వరకు ఉండవు అవి, పెళ్లి భోజనాల వరకు లడ్డూలు మిగలవు. అందువల్ల ఎవరిని రాకుండా చూడు. అట్లా నువ్వు తినకుండా ఉండమని నేను చెప్పడం లేదు, నువ్వు కూడా తిను అని చెప్పాను. ఆ అనుమతి లభించింది కదా అనుభవించడానికి. అతను ఏం చేశాడు? కంటిన్యూగా తినడం మొదలు పెట్టాడు. 4 తిన్నాడు, 5 తిన్నాడు, 6 తిన్నాడు. కాస్త వెక్కసం అనిపించింది. మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు కదా. ఇన్ని సంవత్సరాల జీవితంలో, 50 ఏళ్ల జీవితంలో ఇన్నాళ్లకు నన్ను లడ్డూలు గంప దగ్గర కాపలా పెట్టారు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఈ తరువాత జరుగుతుందో లేదో తెలియదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడే దీన్ని వాడుకోవాలి అని 10, 12, 14, 16, 20 వరకు లాగించాడు. సరే, శరీరానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ దాటినటువంటి దాన్ని అది పెట్టుకోదు, లోపల తోసేస్తుంది బయట. రకరకాల పద్ధతుల్లో అది బయట పంపించడం మొదలుపెట్టింది. ఇబ్బంది పడిపోయాడు, బాధపడిపోయాడు, కష్టపడ్డాడు. దాన్ని అనుభవించేటప్పుడు ఎంత సంతోషించాడో, దాని పర్యవసానాలను అనుభవించేటప్పుడు అంత దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. పొరపాటు చేశాం, చేయకుండా ఉండాల్సింది, 6తో ఆపుండాల్సింది, కనీసం 10 దగ్గర ఆపుండాల్సింది అని పశ్చాత్తాపడ్డాడు. చిచి, ఇక జీవితంలో లడ్డు అనే దాన్ని మనం తాకకూడదు అని అనుకున్నాం. 15 రోజులు అయింది, కోలుకున్నాడు. ఈయన కోలుకున్నాడని విషెస్ చెప్పడం కోసం స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చారు. అందులో లడ్డూలే ఉన్నాయి. లడ్డూలే తినకూడదని అనుకున్నాడు కదా. ఇప్పుడు మనసు ఏం చెప్తుందంటే, ఒరే పిచ్చి వేధవా, ఆ రోజు ఒక గంప నిండా లడ్డూలు ఉన్నాయి, 20 తిన్నావు, అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 1/2 కేజీ లడ్డూ ఉంది నీ ముందర, 7-8 లడ్డూలు ఉన్నాయి. దాంట్లో 1, 2 తిన్నంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు అని మనసు చెప్పింది. 1 తిన్నాడు. చాలా బాగున్నాయి, ఎక్కడి నుంచి తెచ్చారు అని అన్నాడు. మీకోసమే స్పెషల్ గా తెచ్చాము. కాస్త నీరసించిపోయి ఉంటారు కదా, ఆ నాలుగుకి ఏదైనా రుచిగా తగులుతుందని బాగా నేతితో చేసినటువంటి లడ్డూలు పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి తెచ్చాము. అమ్మ, పుల్లారెడ్డి నాకు బాగా ఇష్టం, తినండి అని చెప్పాను. తిన్నాడు. అంతకుముందు 20 సార్లకు 20 లడ్డూలు తింటే ఏమైతే జరిగిందో, ఇప్పుడు 7 లడ్డూలు తింటే మళ్ళీ అదే జరిగింది. అందరూ తిట్టారు. ఏమిరా, ఈ మాత్రం జ్ఞానం లేదా, అది నీకు పడదని తెలుసు, మళ్ళీ ఎందుకు తిన్నారని. అంటే అన్ని తింటే ఏం అయింది, ఈ కొన్నిగా తింటే ఏం కాదనుకోని
ఇలా ఎవడైతే మూఢ బుద్ధి అవుతాడో వాడిని ఇంద్రియాలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలు ఒక్కసారి శబ్దస్పర్శ రూపరసగంధాన్ని గంధాలను అనుభవించి వాటి ద్వారా దుఃఖాన్ని పొందినా సరే, దీనివల్ల దుఃఖం కలుగుతుందని తెలిసినా సరే, చిత్తములో ఆ రికార్డు ఉన్నా సరే, మనసు ఏం చేస్తుందంటే దాన్ని కన్సిడర్ చేయదు ఆ రికార్డ్ని. ఏం కాదులే, కానీ అప్పుడేదో జరిగింది, ఇప్పుడు కూడా అట్లా ఎందుకు జరుగుతుంది. దొంగ ఇది దొంగతనం చేస్తూ ఉన్నాడు, జోబు కొడుతూ ఉన్నాడు, పోలీసుడు వచ్చి పట్టుకున్నాడు, తీసుకుపోయి జైల్లో వేసాడు, 3 నెలలు జైల్లో ఉన్నాడు, వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పొద్దున్న లేచి కూలికి పోతాడా? పొలంలో పనిచేసేదానికి పోతాడా? ఇటుకలు మోసేదానికి పోతాడా? పడవ. మళ్ళీ బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో వస్తాడు. ఏమిరా, మొన్ననే కదరా దొరికిపోయావు, 3 నెలలు జైల్లో ఉన్నావు కదరా, 2 రోజుల ముందే కదరా రిలీజ్ అయినావు, మళ్ళీ వచ్చేసావు ఫీల్డ్లోకి అంటే అప్పుడేదో టైం బాగలేక దొరికిపోయానండి, ఇప్పుడు కూడా దొరుకుతానా ఏంటి? ఎవడంటున్నాడు ఈ మాట? మనసు అంటుంది. ఈ ఇంద్రియాలు దానికి అలవాటు పడిపోయాయి, శబ్దస్పర్శ రూప రసగంధాలకు అలవాటు పడిపోయాయి. అందువల్ల ఇది అవిరత తమస, విపరీతమైనటువంటి తమస్సు, అజ్ఞానం. ఆత్మని ఆవృతే, ఆత్మయందు ఆవృతమైనటువంటి కారణం చేత మూఢబుద్ధిం బహుదుఃఖై తీవ్ర విక్షేప శక్తి క్షపయతి. ఆ తీవ్రమైనటువంటి విక్షేప శక్తి బాధ పెడుతూనే ఉంటుంది. మూఢబుద్ధి వాడు ఒకసారి జైలుకు పోయి ఇచ్చాడు. ఆహా, ఒక్కసారి శబ్దస్పర్శ రూపరసగంధాలను అనుభవించావు, వాటి వల్ల దెబ్బతిన్నావు, ఏమేమో కొరికావు బాబు పళ్ళతో, ఇప్పుడు పళ్ళు రాలిపోయాయి. పళ్ళు రాలిపోయిన తర్వాత ఏం చేయాలి నువ్వు? ఇంక దేన్ని కొరకూడదని అనుకోవాలి. మళ్ళీ పళ్ళు కట్టించుకుంటే ఎట్లా నువ్వు? వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి, మళ్ళీ రంగేసుకుంటే ఎట్లా? కళ్ళు కనిపించకుండా పోయి మళ్ళీ అద్దాలు పెట్టుకుంటే ఎట్లా? చెవులు వినిపించకుండా పోయి మళ్ళీ మిషన్ పెట్టుకుంటే ఎట్లా? ఇది చేస్తూనే ఉన్నాం. ఇంద్రియాల నుంచి విరమించడం లేదు. ఇంద్రియ సుఖాల నుంచి ఎప్పుడైతే ఇంద్రియ సుఖాల నుంచి విరమించడం లేదో అప్పుడేమవుతుంది? ఇది దుఃఖ స్వరూపమే గాని బహుదుఃఖై, ఎందుకు? అనేకమైన కార్యాలు కాబట్టి అనేకమైనటువంటి దుఃఖాలు, అనేకమైనటువంటి దుఃఖాల్ని పొందుతూనే ఉన్నాడు. ఇది అజ్ఞానం చేత కలిగేటువంటి. ఇప్పుడు ఏం చేయాలా? ఈ విక్షేప శక్తి జీవుణ్ణి బాధ పెడుతూనే ఉంటుంది కాబట్టి ఈ విక్షేపానికి కారణమైనటువంటి విషయాలను పక్కకు పెట్టాలి. విక్షేపానికి కారణం ఏమిటి? శబ్దస్పర్శ రూపరసగంధాలు. అవి విక్షేపాన్ని కలుగజేస్తున్నాయి. వాటిలో ఆనందం లేదు. నాకు ఆనందాన్ని కలిగించేటువంటిది నా పరమాత్మ స్వరూపమే, నా నిజస్వరూపమే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది దీన్ని దూరం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో వచ్చినటువంటిది కాదు, ఇది పుట్టుకతోనే వచ్చేసింది. బియ్యం ఉంది,
బియ్యం మీద ఉండేటువంటి పొట్టు ఎప్పుడు వచ్చింది? అది పుట్టడంతోనే ఆ పొట్టు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాల నువ్వు? ఆ పొట్టును తీసేయాల, అంటే ఆవరణాన్ని తీసేయాల. ఆవరణాన్ని తీసేస్తే అప్పుడు విక్షేపం కూడా పోతుంది. అందుకని సుఖ దుఃఖాది సమస్త ద్వంద్వాలు విక్షేప శక్తి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ విక్షేప శక్తి చేసేటువంటి మాయ ఏంటో తెలుసా? అది ఎర్రను వేసి చేపను పడుతుంది. అది చేదునే ఇస్తుంది నీకు, కానీ షుగర్ని కోట్ చేసి ఇస్తుంది. అది మాత్ర ఇస్తుంది నీకు, టాబ్లెట్ని. అది చేదుగా ఉంటే నువ్వు ఉమ్మేస్తావు కాబట్టి దానికి షుగర్ కోటింగ్ చేస్తుంది. నువ్వు నాలుక మీద వేసుకోగానే వెంటనే ఏమవుతుంది? అది మధురంగా అనిపిస్తుంది. చప్పరించగా 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 తెలుస్తుంది. ఆ పై పొర వెళ్ళిపోగానే, ఆ కోటింగ్ వెళ్ళిపోగానే చేదు మొదలవుతుంది. తీవ్రమైన చేదు ఉంటుంది. ఇప్పుడు ఉమ్మేస్తావు దాన్ని, ఉమ్మేయాలే కానీ ఉమ్మవు. కారణం ఏంటంటే దీని తర్వాత తీపి వస్తుంది. బహుశా ఈ లేయర్ చేదుందేమో, నెక్స్ట్ లేయర్ తీపి ఉంటుంది, నెక్స్ట్ లేయర్ తీపి ఉంటుంది, నెక్స్ట్ లేయర్ తీపి ఉంటుంది. అందుకని విక్షేప శక్తి ఏం చేస్తుందంటే నీకు అనుకూలమైనటువంటి ఒక్కదాన్ని ముందు ఇస్తుంది. ఆ తర్వాత అన్ని, ఇదంతా లాటరీ లాంటిది. లాటరీ ఆడేవాడు, అంటే జోదం ఆడేటువంటి వాడికి మొదటే పోయిందంటే వాడు ఆడ్డు. వాడికి మొదటి 2 ఆటలు వస్తుంది, మొదటి 2 ఆటలు వస్తుంది. ఏమనుకుంటాడు వీడు? ఇంక ఆపడం. వచ్చింది కదా చాలు అని అనుకుని ఆపుతాడా? సుఖం దగ్గర ఆపేస్తాడా? 10 లక్షలు వచ్చాయి, ఆపేస్తావా వ్యాపారం? నీకు సరిపోతుంది, నీ జీవితానికి సరిపోతుంది, ఆపేస్తావా? ఆపవు. 2 సార్లు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, ఆపేస్తాడా? ఆపడు. ఆడతానే ఉంటాడు. ఎప్పటి వరకు ఆడతాడు? మొత్తం పోయేంత వరకు ఆడతాడు, అంతే. జోదం మొత్తం పోయేంత వరకు ఆడుతూ ఉంటాడు. కాబట్టి నీకు మొదట సుఖం అనిపిస్తుంది. నిక్షేపంలో ఉండేటువంటి విశేషం అదే. ఇది మొదట నీకు సుఖాన్ని కలిగించినట్టు అనిపిస్తుంది, భావన. ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇదంతా ఎట్లాంటిదంటే అరణ్యం లాంటిది. నీకు దూరంగా నుంచి చూడగానే ఎంత బాగుంది, పచ్చగా చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, ఎంత హాయిగా ఉంది, ఎంత పచ్చదనంగా అనిపిస్తుంది అని ఆకర్షిస్తుంది. వెళ్తావు. అక్కడక్కడ 2 మునగ చెట్లు కూడా కనిపిస్తాయి. ఇంత చెట్లలో 2 మునగ చెట్లు లేకుండా ఉంటాయా అని కొంచెం లోపలికి ఎక్కడో 2 నక్క పిల్లలు కనిపిస్తాయి. ఇంత అడవిలో 2 నక్క పిల్లలు లేకుండా ఉంటాయా? ఇంకొంచెం దూరం పోతాం, దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళిపోయినావు. పోవడానికి దారి లేదు, వెనక్కి రావడానికి దారి మర్చిపోయావు, ఎటు రావాలో తెలియదు, వచ్చిన దారి పోయిన దారి మర్చిపోయావు. దట్టమైనటువంటి అడవి మధ్యలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు దూరంగా పులి గాండ్రిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. సింహం గర్జిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. భయం మొదలైంది.
అంత పచ్చగా ఉందని నిన్ను ఆకర్షించిందే, ఆ పచ్చదనం కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆ పచ్చదనం నీకు ఆనందాన్ని ఇవ్వడం లే. ఆ లోపల ఉన్నటువంటి గర్జన, వినిపిస్తూ ఉన్నటువంటి గర్జన నీకు భయాన్ని గొలుపుతూ ఉంది. కాబట్టి విక్షేపం ఏం చేస్తదంటే నిన్ను ఆకర్షిస్తది. ఆకర్షించి అడవి మధ్యలోకి తీసుకెళ్ళిపోతది. అక్కడ వదిలేస్తది నిన్ను. నీకు దారి లేదు. ఏ పుణ్యాత్ముడో వచ్చి ఆ అడవంతా తెలిసినటువంటి వాడు, ఆ అడవిలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళగలిగినటువంటి వాడు, రాగలిగినటువంటి వాడు, అడవి మీద అథారిటీ ఉన్నటువంటి వాడు, నీకు నీ అదృష్టం కొద్దీ కనిపించాడంటే, వాడిని నువ్వు శరణు వేడావంటే, వాడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను అడవి నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. అదంతా భ్రమ బాబు. నీకు పైనుంచి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి అంత అద్భుతంగా ఉండదు అడవి. రాళ్ళు, రప్పలు, ముండ్లు ఉంటాయి. ఎక్కడ దారి ఉండదు. క్రూర జంతువులు ఉంటాయి అని నీకు ఆప్తవాక్యాన్ని ఉపదేశించి జాగ్రత్తగా అందులో నుంచి బయటకు తీసుకొని వచ్చేస్తాడు. అతడే సద్గురువు. అతనికి తెలిసి ఉంటది అతను లోపలికి వెళ్ళగలడు. ఎంత అథారిటీగా లోపలికి వెళ్ళగలడో అంతే అథారిటీగా బయటకు రాగలడు. వెళ్ళడం తెలుసు, రావడం తెలుసు. ఆ వెళ్ళడం రావడం తెలిసినటువంటి వాడికి నువ్వు సరెండర్ అయినావంటే నిన్ను లోపలికి తీసుకెళ్ళగలడు, బయట పడేయగలడు. ఆ తర్వాత నీకు దారి కూడా నేర్పించగలడు. ఎలా బయటకు రావాలని దారి చూపించగలడు. అందువల్ల విక్షేప శక్తి ఏర్పడడానికి కారణం ఆవరణ శక్తి అని చక్కని ఒక దృష్టాంతం తీసుకొని ఆవరణ విక్షేపాలను చెప్పాడు సద్గురు జగద్గురు శంకరాచార్యుల వారు. కాబట్టి మనిషికి బంధం ఏర్పడడానికి కారణం ఆవరణం. మనిషికి దుఃఖం ఏర్పడడానికి కారణం విక్షేపము. కాబట్టి బంధం ఎట్లా ఏర్పడుతుంది అంటే తనను గురించి తాను వేరుగా అనుకోవడం వల్ల, తన గురించి తాను మర్చిపోవడం వల్ల అనాత్మ పదార్థంతో బంధం ఏర్పడుతుంది. అనాత్మ పదార్థం శాశ్వతం కాదు కనుక, అది అశాశ్వతమైనటువంటిది కనుక దుఃఖం ఏర్పడుతూ ఉన్నది. అందువల్ల ఆత్మస్వరూపాన్ని చింతన చేసి అది అవిరతం, అది విరమించడం లేదు. అందువల్ల సాధన కూడా విరమించకూడదు. దాని సిగ్నేచర్ ఏంటి, దాని స్ట్రాటజీ ఏంటి, మన స్ట్రాటజీ కూడా అదే ఉండాలి. ఇప్పుడు శరీరం అంతా దద్దుర్లు ఏర్పడ్డాయి. నేను ఆయింట్మెంట్ ఒకే చోట పూస్తానంటే కుదరదు. శరీరం అంతా దద్దుర్లు ఏర్పడ్డాయి కాబట్టి శరీరం అంతా ఆయింట్మెంట్ పోయాల. అందువల్ల అది అవిరతం, అది విశ్రాంతి తీసుకోదు. అవిరత తమస, విరతే లేదు, దానికి విరమణే లేదు. నువ్వు విశ్రాంతి తీసుకుంటానంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. చీకటి ఉన్నంతసేపు నువ్వు కాకడా పట్టుకొని ఉండాల్సిందే. సూర్యోదయం అయింది, చీకటి వెళ్ళిపోయింది, ఇప్పుడు నీ కాకడా అవసరం లేదు. సూర్యాస్తమయం అయింది, నీ కాకడా అవసరం. ఎప్పటి వరకు అవసరం? ఇదిగో వెళ్తురు, ఇంక నేను వెళ్ళిపోతాండా, ఈ వెళ్తురుని జాగ్రత్తగా పెట్టుకోండి.
నాయనా వెలుతురిని ఎవడు పెట్టుకోలేడు, తాగడానికి మాత్రమే పెట్టుకోగలరు. తాగడానికి మాత్రమే పెట్టుకోగలరు, వెలుతురిని ఎవడు పెట్టుకోలేడు. కాగడా లేకపోతే వెలుతురు ఉండదు. ఛత్రాపాయే ఛాయాపాయే. గొడుగు పోయిందంటే నీడ పోతుంది. ఇదిగో గొడుగు, నీడొచ్చిందా, ఈ నీడని జాగ్రత్తగా పెట్టుకో, నేను నా గొడుగు తీసుకెళ్తాను. ఇదేం స్టేట్మెంట్? నేను నీ గొడుగు పట్టాను, నీడొచ్చింది కదా, ఈ నీడను జాగ్రత్తగా పెట్టుకో, నా గొడుగు నేను తీసుకెళ్తాను. సాధ్యమవుతుందా? కాబట్టి ఎండ నిరంతరం, అందుకని గొడుగు నిరంతరంగా పట్టుకోవాలి. అజ్ఞానం నిరంతరం, కాబట్టి సాధన నిరంతరంగా జరగాలి. తత్వ విచారణ నిరంతరంగా జరుగుతూనే ఉండాలి. నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను పరమాత్మ స్వరూపం, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నాకు అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వచ్చేసిందండి. వెరీ గుడ్. కాబట్టి నేను ఇంక ఏ సాధన చేయనండి. అవునా? మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వెలుగుతూ ఉన్నటువంటి దీపం కిందనే చీకటి కూడా ఉంది. ఈ దీపం యొక్క శిఖ తగ్గిందా, చీకటి విజృంభిస్తుంది. నువ్వు దాన్ని ఆర్పావా, మళ్ళీ వెలుతురు ఉండదు. ఇది గాదిలో పోసి కాపాడుకునేటువంటిది కాదు, గాదిలో పోసి స్టోర్ చేసుకునేది కాదు. వెలుతురు మళ్ళీ కొంచెం తెచ్చుకునేదని. జ్ఞానం కూడా అంతే. జ్ఞానం ఒకసారి కలిగింది కదా, మళ్ళీ ఎక్కడికి పోతుంది? పోతూనే ఉంటుంది. అది ఎందుకని? అజ్ఞానం నిరంతరంగా ఉంటుంది కాబట్టి. ప్రపంచం పోదు కదా. నీకు జ్ఞానం కలిగినంత మాత్రాన ప్రపంచం పోతుందా? పోదు. ప్రపంచం ఉంది అంటే అర్థం ఏంటి? ప్రపంచం ఉంది అనేటువంటి భావన వచ్చింది అంటేనే అజ్ఞానం మళ్ళీ ఉంది నా. అందువల్ల నిరంతరం అది ఉంటుంది కాబట్టి నిరంతరం ఇది ఉండాల్సిందే. నేను ఆత్మస్వరూపాన్ని నాకు తెలుసు. వ్యవహారం ఎందుకు నడుస్తుంది? నా శరీరానికి దెబ్బ తగిలితే నాకెందుకు నొప్పి కలుగుతుంది? కలుగుతుంది, కలుగుతుంది. కారణం ఏంటంటే, అజ్ఞానం అనేది జ్ఞానం కలిగినప్పుడు ఉండదు, మళ్ళీ అది వచ్చి ఆవరిస్తూ ఉంటుంది. ఇదంతా ఏమిటంటే, నీళ్లున్నాయి, ఒక పాత్రలో నీళ్లున్నాయి. మనం ఇలా చేత్తో గట్టిగా ఇట్ట నెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ నీళ్లు పక్కకు పోతాయి. లేదా పల్సగా నీళ్లు పోసాం, గట్టిగా ఊదాం, ఆ ఊదినప్పుడు నీళ్లు పక్కకు పోతాయి. ఎంత పక్కకు పోతాయంటే, ఆ పాత్ర కనిపిస్తుంది అడుగు మనకు, దాని మీద నీళ్లు లేకుండా వెళ్ళిపోతాయి. ఈ మనం ఊదుతూ ఉన్నటువంటి గాలి యొక్క ఫోర్స్ ఎప్పుడైతే కొంచెం తగ్గుతుందో వెంటనే వచ్చేస్తాయి మళ్ళీ నీళ్ళు. అంటే నీళ్ళు అక్కడ లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ఊదుతూనే ఉండాలి. ఫోర్స్ లో కూడా తేడా రాకూడదు. అందుకని సాధన అనేది ఈ ఊదడం లాంటిది. వదిలేవా మళ్ళీ కమ్ముకుంటది అది. అందుకని నిరంతరం సాధన చేయాలా అనే ఉద్దేశంతో, తర్వాత ఈ మోహం యొక్క
విశేషాలు ఏమేమి జరగబోతున్నాయి, ఈ విక్షేపం యొక్క విశేషాలు ఏమిటి అనేది తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇందులో? సూర్యుని వేడి ఉంటుంది కదా, ఉమ్, నిరంతరం ఒకే విధమైన వేడి ఉన్నప్పుడు అధిక పీడనం అల్పపీడనం ఏర్పడదు ఉమ్. కదా. మరి ఆ వేరువేరుగా ఉంటుందా ఏమి అనేది మనకు పరిభ్రమించేటప్పుడు కదా, ఉమ్, ఇప్పుడు భూమి పరిభ్రమిస్తూ ఉంది కదా, ఉమ్, ఆ ఎలిప్టికల్ ఆర్బిట్ లో వచ్చేటువంటి తేడాలు. తేడా సూర్యుడిలో కరెక్ట్ గానే ఉంది. అదే అది స్వయం ప్రకాశం. అది దాని గురించి దాంట్లో ఏమి లేదు, నీ అప్రోచ్ అంతే. అంతే. అంటే ఒకే రకంగా టెంపరేచర్ విడుదల చేస్తూ ఉంటుంది. అంతే. మామూలుగా లోపల కొన్ని కోటి సూర్యులు అంటే ఆత్మ అనేది ఉందని అంటారు. ఉమ్. దాన్ని నేను ఎలా తీసుకోవాలా? అంటే ఆత్మ ఆ ఆత్మ అనేది ఇట్లాంటి సూర్యులు కోటుల కంటే వెలుతురు అంటే అక్కడ మనం ఆ వెలుగును జ్ఞానంగా తీసుకోవాలంతే. ఉమ్, వీటన్నిటికీ కోట్ల కొలది సూర్యులు ఉన్నారు, ఎక్కడ విశ్వంలో ఉన్నారు. ఉమ్, ఉమ్, ఆ కోట్ల కొలది సూర్యులకు చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో అదే నాకు కూడా చైతన్యాన్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు ఆ అవును. సూర్యునికి నీకు తేడా ఏమిటి అంటే ఉపాధి భేదం అంతే. ఉమ్, నేను చొక్కాని నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నంత కాలం నీ నిజ స్వరూపం తెలియదు. యు ఆర్ నాట్ యువర్ డ్రెస్. అందువల్ల ఏమవుతుంది, నువ్వు కోటి సూర్యుల కంటే గొప్పవాడివి అని ఎందుకు అంటున్నాడంటే ఆ సూర్యుడు జడ పదార్థం, దానికి తెలియదు. కానీ నువ్వు చేతనమైనటువంటి వాడు, నీకు తెలుసు. అందువల్ల నువ్వు గొప్పవాడివి. ఆ కోటి సూర్యుల కాంతి ఎప్పుడు నీ లోపల వెలుగుతుంది అంటే నువ్వు జస్ట్ నేను ఈ శరీరం కాదు, అంతఃకరణం కాదు, నేను దీనికి సాక్షి స్వరూపం అయి ఉన్నానని ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆవిడ మొత్తం నీకు దృశ్యంగా మారిపోతుంది. అప్పుడు కోటి సూర్యులు కూడా నీకు దృశ్యమానం అయిపోతారు. అది మనం స్వీకరించాల్సి. ఆ విధంగా తీసుకోవాలి. అంతే. బాగుంది. ఉమ్, ఉమ్. అంతే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.